ప్రజాపాలన దరఖాస్తుల అమ్మకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైనన్ని దరఖాస్తులను అందుబాటులో ఉంచాల్సిందేనని అధికారులను ఆదేశించారు. రైతు బంధు, పింఛన్లపై అపోహలకు గురికావద్దని, పాత లబ్దిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. గతంలో లబ్ది పొందని వారు, కొత్తగా లబ్ది పొందాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురికావద్దని తెలిపారు. ప్రజాపాలన దరఖాస్తుల సరళి, క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎం సెక్రటరీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఈ నెల 28 నుంచి ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన గ్రామ సభలు, దరఖాస్తుల వివరాలు, ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరిస్తున్న విధానం, ప్రజల్లో స్పందనకు సంబంధించి పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుల కొరత లేకుండా అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని సూచించారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దరఖాస్తులను అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు విధిగా భాగస్వామ్యం కావాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాపాలన క్యాంపుల్లో దరఖాస్తుదారులకు తాగునీరు, సరైన నీడ కోసం టెంట్లు, ఇతర ఏర్పాట్లతో ఎలాంటి లోటు లేకుండా చూడాలని అధికారులకు మరోసారి స్పష్టంగా సూచించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, గడిచిన 3 రోజులుగా మనం చూస్తున్నాం ప్రజాపాలనకు సంబంధించినటువంటి దరఖాస్తులు పెద్ద ఎత్తున క్యూ లైన్ నిలబడుతున్నారు. మహిళలు, వృద్ధులు, లబ్ధిదారులందరూ కూడా గ్రామాలకు తరలి వెళ్లారు. అదే గ్రేటర్ హైదరాబాద్ లో చూస్తే వార్డుల వారిగా కూడా పెద్ద సంఖ్యలో వందలాదిగా నిలబడినటువంటి సందర్భం. అయితే దీంట్లో చాలా మంది కూడా గతంలో లబ్ధి పొందిన వాళ్ళు కూడా మళ్ళీ క్యూ లైన్ లో నిలిపిస్తున్న వాళ్ళు మనకు కనిపిస్తున్నారు. దీంట్లో ప్రధానంగా వృద్ధులు, వాళ్ళందరూ కూడా గతంలో పెన్షన్ తీసుకున్న వాళ్ళే 2016 తీసుకుంటున్న వారు ఉన్నారు. అలాగే రైతు బంధుకు సంబంధించినటువంటి వాళ్ళు ఆల్రెడీ పొందుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మళ్ళీ ఈ దరఖాస్తుల కోసం వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు కూడా వాళ్ళు మళ్ళీ క్యూ లైన్ లో కనిపిస్తున్నారు. అదే సమయంలో దరఖాస్తుల కోసం కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. కొంతమంది కేవలం కలర్ జీరాక్స్ ఉంటేనే తీసుకుంటామని, కొంతమంది జీరాక్స్ కాపీలని యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఉన్నారు. ఇట్లా చాలా రకాలైనటువంటి అపోహలతో చాలా మంది గడిచిన 3 రోజులుగా వందలాది మంది ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం ఉంది. అక్కడ సరైనటువంటి టెంట్ లేక, నీళ్లు లేక ఇట్లా ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కథనాలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇప్పుడే కాసేపటి క్రితమే సెక్రటరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి అలాగే సిఎస్ తో కలిసి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గడిచిన 3 రోజులుగా జరుగుతున్నటువంటి తీరుతెన్నులు, ప్రజాపాలన సంబంధించిన దరఖాస్తులు ఎన్ని వచ్చాయి, ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, అప్లికేషన్స్ అన్ని ఊళ్ళలోకి చేరాయా, ఇట్లాంటి అంశాలన్నీ కూడా సీఎం ఆరా తీసే ప్రయత్నం చేశారు. బట్ ఆయన దృష్టికి వచ్చినటువంటి అంశాలన్నీ కూడా చూశారు. ప్రధానంగా ఒక విషయం మాత్రం సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయదలుచుకున్నారు. గతంలో ఎవరైతే రైతు బంధు తీసుకున్న వాళ్ళు ఉన్నారో, పెన్షన్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళెవరు కూడా అప్లై చేయడానికి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని స్పష్టత చెప్పినటువంటి సందర్భం. ఎవరైతే గతంలో అప్లై చేసుకున్నా కూడా పెన్షన్ రాని వాళ్ళు, కొత్తగా రైతు బంధు భరోసా కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతుందో ఆ రైతు భరోసా కోసం అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు, అదనంగా భూమి వాళ్ళు కొనుక్కొని ఉంటే వాళ్ళు రైతు భరోసా కోసం అప్లై చేసుకోవాలి తప్ప లేదా ఇతర సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ కి సంబంధించినటువంటి రాయితీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేదంటే 200 యూనిట్ల లోపు కరెంటు వాడకం సంబంధించినటువంటి బెనిఫిట్ పొందాలనుకున్న వాళ్ళు కావచ్చు, 2500 సంబంధించినటువంటి మహిళలు పెన్షన్ లాంటిది ఏదైతే ఇవ్వబోతుందో 2,500కి సంబంధించినటువంటి భరోసా మహిళలకు, అది కూడా తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా పాత వాళ్ళు అప్లై చేయకూడదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇక దీనికి తోడు ఎవరు కూడా అక్కడ భరోసా కేంద్రాల దగ్గర ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏదైతే పాలనకు సంబంధించినటువంటిదో అక్కడ ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అందరికి కూడా సరైనటువంటి దరఖాస్తులు అక్కడే పొందుపరచ ఉంచాలి. తాగునీరు, అలాగే అవసరమైతే మెడిసిన్స్ కి సంబంధించిన ఎమర్జెన్సీ ఎవరైనా సిక్ అయినా కూడా అప్పటికప్పుడు వాళ్ళకు ట్రీట్మెంట్ ఫస్ట్ ఎయిడ్ ఇచ్చే విధంగా వాళ్ళకు మెడికల్ ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఉంచాలి అనేటువంటి విషయం కూడా రివ్యూ నిర్వహించారు. ఇక్కడ నుంచి ఈ గడిచిన 3 రోజుల నుంచి వస్తున్నటువంటి దరఖాస్తులను కూడా భద్రంగా
రెవెన్యూ కార్యాలయంలో ఉంచాలి. వాటిని కూడా త్వరితగతిన వాటిని మనం క్లియర్ చేసే పని చేద్దామని కూడా అధికారులకు సూచించినటువంటి సందర్భం. ఎందుకంటే మధ్యలో సెలవులు ఉన్నాయి కాబట్టి రేపు ఎల్లుండి వదిలించి మిగతా రోజు 6వ తారీఖు దాకా కూడా ఈ ప్రాసెస్ కంటిన్యూగా ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4-5 గంటల దాకా కూడా ఈ అప్లికేషన్స్ తీసుకుంటారు. ఎవరు కూడా అపోహ చెందాల్సిన అవసరం లేదు. స్పెక్యులేషన్స్ బయట ఏదైతే రూమర్లు వస్తున్నాయో అవన్నీ కూడా నమ్మాలని వీల్లేదు. అందరూ అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సందర్భం. మరి ఆ విషయం చెప్తున్నారు. గతంలో ఎవరైతే పెన్షన్స్ పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళెవరు కూడా అప్లై చేసుకోవడానికి అవసరం లేదు, అప్లై చేసుకోకూడదు అన్నటువంటి విషయం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రైతు బంధు గతంలో పొందిన వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదని కూడా మరోసారి చాలా క్లియర్ గా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అవుతున్నటువంటి సమాచారం. కనుక ఎవరు కూడా మళ్ళా క్యూలైన్లో నిలబడి మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం చూడాలి. సందీప్, అంటే నరేందర్, ఇప్పటికే చాలా మంది అప్లై చేసుకున్నారు కదా, వారిని అర్హులుగా ఎలా గుర్తిస్తారు? ఖచ్చితంగా ఇప్పటికే అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా 5-6 రోజుల దాకా అప్లై చేసుకోబోతున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా వడపోత పోసే కార్యక్రమం ఉంటుంది. నెక్స్ట్ ఈ స్కూటీ ఇదంతా అయిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా నోడల్ ఆఫీసర్ల ద్వారా ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఎంఆర్ఓ కావచ్చు, ఎండిఓ కావచ్చు, వాళ్ళ పర్యవేక్షణలో ఇవన్నీ కూడా కట్టలుగా కడతారు. దాని తర్వాత కొద్ది రోజుల తర్వాత వీటన్ని కూడా స్క్రూటినీ చేసే పని చేస్తారు. ఎవరికైతే ఆధార్ లింక్ ఉన్నటువంటి వాటి ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని గతంలో బెనిఫిషియరీ పొందుతున్న వాళ్ళు కావచ్చు, ప్రభుత్వ పొందిన వాళ్ళు కావచ్చు, లేదంటే ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ పొందుతున్న వాళ్ళు కావచ్చు, బడా పారిశ్రామికవేత్తలు కావచ్చు, అలాగే వైట్ కార్డు లేని వాళ్ళు కావచ్చు, ఇట్లా కొన్ని పారామీటర్లను తీసుకొని వాళ్ళకి ఇవ్వకుండా మిగతా వాళ్లకు ఖచ్చితంగా వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే అందరికి ఇవ్వడం అనేది అసంభవం కాబట్టి ఖచ్చితంగా ఒక కుటుంబం నుంచి ఇంటి పెద్దగా తండ్రి కావచ్చు, తల్లి కూడా కొన్ని కార్యక్రమాల కింద ఒక మహిళ చేస్తున్నారు, అలాగే జంట చేస్తున్నారు. ఇంట్లో కుటుంబాల్లో ఉన్న మిగతా వాళ్ళు కూడా ఒక్కో కుటుంబానికి 2 నుంచి 3 అప్లికేషన్స్ వస్తున్న నేపథ్యంలో వాటిని స్క్రూటినీ చేసే పని అయితే మరికొద్ది రోజుల్లో మొదలు పెడతారు. ఖచ్చితంగా కుటుంబానికి 1-2 బెనిఫిషియర్ అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా కసరత్తు చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. కనుక ఇప్పటికే కొంతమంది అనర్హులు ఎవరైతే తీసుకొని ఉన్నారో వాళ్ళ విషయంలో కూడా ఏం చేయాలనే దాని మీద కూడా ఉంది. ఎందుకంటే రైతు బంధు విషయంలో ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే 50-100 ఎకరాలు ఉన్న వాళ్ళకు బెనిఫిషియరీ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి ఇప్పటికే ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో అది ఎన్ని ఎకరాల వరకు కటాఫ్ పెట్టుకోవాలనే దాని మీద రైతు భరోసాలో అది ఈ మొత్తం అప్లికేషన్ వచ్చిన తర్వాత స్క్రూటినీ చేసే పని చేస్తారు. వైట్ కార్డు విషయంలో వైట్ కార్డు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎట్లా గుర్తించాలి, వాళ్ళ వైట్ కార్డు ఇచ్చిన తర్వాత వీళ్ళని దాన్ని వెరిఫికేషన్ చేయాలా, లేదంటే వైట్ కార్డు లేకున్నా కూడా వాళ్ళ బిలో పావర్టీ లైన్ దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలి అనేది కూడా అధికారులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా కూడా ఈ 6వ తారీఖు తర్వాత ఈ స్క్రూటినీ ప్రక్రియ అయితే సీరియస్ గా మొదలు పెడతారు. సందీప్, అంటే చాలా చోట్ల ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ అమ్ముతున్నట్లు సమాచారం ఉంది. అంటే ప్రజాపాలన దరఖాస్తు అమ్మకాలపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఊహించిన దానికంటే కుటుంబానికి 1 చొప్పున అప్లికేషన్స్ అయితే ప్రింట్ చేసి వార్డు కార్యాలయాలకు కావచ్చు, గ్రామ పంచాయతీ కార్యాలయాల దగ్గరికి గడిచిన 2 రోజులుగా తీసుకొస్తున్నారు. బట్ అవి ఏమాత్రం సరిపోవట్లేదు. కొంతమంది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే కుటుంబానికి 2-3 అప్లై చేస్తున్నటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే రేషన్ కార్డు మహిళ పేరు మీద ఉంటే మగవారి పేరు మీద రైతు బంధుకు సంబంధించినటువంటి పట్టాదారు పుస్తకాల నెంబర్లు ఉంటున్నాయి. అదేవిధంగా కొంతమంది గ్యాస్ సంబంధించి కొంతమంది మహిళల చేతిలో ఉంటున్నాయి. ఇట్లా అన్ని ఒకే వ్యక్తి పేరు మీద లేని కారణంగా 2 అప్లై చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కుటుంబ యజమాని కాలం అనేది అక్కడ రాస్తున్నప్పటికీ కూడా ఆ కుటుంబ యజమాని మగవాళ్ళు అయ్యి ఉంటే మహిళలకు పేరు మీద రేషన్ కార్డు ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి. గ్యాస్ సంబంధించినటువంటి ఉన్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం కాబట్టి 2 అప్లై చేసుకుంటున్నారు. అందుకనే అధిక సంఖ్యలో బయట జిరాక్స్ సెంటర్ల దగ్గర వచ్చి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఉచితంగా ఇవ్వాల్సినటువంటి అప్లికేషన్స్ ని బయట 20 రూపాయలు 30 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే ఈ అప్లికేషన్ల విషయంలో సీఎం కూడా చాలా సీరియస్ అవుతున్నారు. ఎందుకు ముందుగానే వాళ్ళకి ఇవ్వలేకపోయారని చెప్తున్నారు. కానీ వాస్తవంగా అన్ని అప్లికేషన్స్ అందుబాటులో లేకపోవడమే దీనికి కారణమని కూడా తెలుస్తోంది. థ్యాంక్ యూ నరేందర్.